నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు మాది శ్రీశైలం హైవే ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ విలేజ్‌లో 50 ఎకర్స్ ప్లస్ గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. తప్పకుండా మంచి రిటర్న్స్ రావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. దీంట్లో హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. సిటీకి 45 మినిట్స్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. సరౌండింగ్ ఏరియాస్ చాలా డెవలప్ అవుతూ వస్తున్నాయి. తప్పకుండా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. దగ్గరుండి నేనే విజిట్ కి తీసుకెళ్తాను. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. 2035వ సంవత్సరం నాటికి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రభావం ఫ్యూచర్ సిటీ మీద ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటే మీ భవిష్యత్ ని అన్లాక్ చేస్తుంది. ఫ్యూచర్ సిటీ కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. రాబోయే మన స్మార్ట్ ఫ్యూచర్ సిటీ వల్ల స్థిరాస్తులు మారబోతున్నాయి. అదే విధంగా మన జీవన శైలి కూడా ఏఐ సహాయంతో చాలా మార్పులు పొందబోతున్నాయి. మీ భవిష్యత్తు పెట్టుబడులను హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ప్రభావం ఎలా చూపుతుందో తెలుసుకోండి. ఇప్పటికే రాబోయే ఫ్యూచర్ సిటీ కోసం గవర్నమెంట్ ఆల్రెడీ బ్లూ ప్రింట్స్ అన్ని కూడా రెడీ చేసేసింది. ఇప్పటికే గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ సెంటర్స్, స్మార్ట్ పోల్స్ అండ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ రెడీ చేసింది. గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA జియోను కూడా పాస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ జియో కూడా ఆల్రెడీ పాస్ చేయడం జరిగింది. అండర్ 68 అండ్ 60 నెంబర్ జియో కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పాస్ చేయడం జరిగింది. అండ్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మనకి ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారో అది మనకి కార్యాలయం వచ్చేసి మన హైదరాబాద్ సిటీలోనే HMDA దాంట్లోనే ఒక ఫ్లోర్ని నియమించడం జరిగింది. ఆల్రెడీ FCDA మ్యాప్ను కూడా మనము చూస్తూనే ఉన్నాము. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కోసం గవర్నమెంట్ మనకి 13,973 ఎకరాలు వివిధ కార్యకలాపాల డెవలప్మెంట్స్ కోసం కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో మనకి ముఖ్యంగా రీసెంట్గా మనం చూసినట్లయితే ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ వర్క్ కూడా ప్రాసెస్లో ఉంది. అట్ ది సేమ్ టైం మనకి రీసెంట్ న్యూస్ అప్డేట్లో చూసుకుంటే కూడా ఏఐకి 200 ఎకరాలు మనకి కుర్మిద్దా ప్రాంతంలో మనకి దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి ఒక్కొక్కటి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ఈ ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు చెప్పడం జరిగింది. 30,000 ఎకరాలు కూడా మనకి అదనంగా ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ అక్వైర్ చేయడం మొదలు పెట్టడం జరిగింది. సో ఇప్పుడైతే మీకు ఈ FCDA జివో ఏదైతే మీకు చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నా బయోలో ఉంటాయి. లింక్ ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ కనెక్టివిటీస్ హాట్స్పాట్స్గా ఉన్న ప్రాంతాలలో ప్రాపర్టీస్ వాల్యూస్ చాలా ఎక్కువగా పెరగడం మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఈకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ బిల్డింగ్, పుష్ అండ్ గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాపర్టీస్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇంకా చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుండి మనకి గ్రీన్ ఫీల్డ్ రతన్ టాటా రోడ్స్ స్టార్ట్ అవుతూ మనకి TJIC ల్యాండ్స్ అయిన మీర్ఖాన్పేట, ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ విలేజెస్కి టచ్ అవుతూ ఆమన్ గల్లీ వరకు కూడా మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అనేది టెండర్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ వాళ్ళు కూడా కైవశం చేసుకోవడం జరిగింది. అండ్ రేడియల్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఇలాంటి కనెక్టివిటీస్ ద్వారా మనకి అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్స్ అండ్ ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా తగ్గుతూ రావడం మనం చూస్తాము. తప్పకుండా ట్రాఫిక్ లేని సిటీని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. పాపులేషన్ డే బై డే ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం హైదరాబాద్ సిటీలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవడం చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా మనం రైనీ సీజన్స్ వచ్చేటప్పటికి రీసెంట్గా మనం న్యూస్లో చూసినట్లయితే అమీర్పేట ఫ్లైఓవర్స్ అన్ని కూడా ఎలా ఫిల్ అయ్యాయి అండ్ రోడ్స్ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తూ వస్తున్నాము. జనాభా అనేది ఎక్కువ పెరగడం వల్ల సిటీ అంతా కూడా కంజెస్టెడ్ అయిపోయింది. సో మన ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రాజెక్ట్ని వాళ్ళు నియమించబోతున్నారు. ఇది కనుక సక్సెస్ డెఫినెట్గా అవుతుంది అని మనం అందరం ఆశిస్తున్నాము. డెఫినెట్గా ఇది అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది సిటీకి చాలా నియర్ బై ఉండడం వల్ల ఈ ఏరియాస్లో మనకి ఫ్యూచర్ సిటీని మనకి ఇప్పుడున్న పాపులేషన్కి మనకి నివాస స్థలం కోసం చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాము. గజం కొనాలంటే ₹1,00,000 కూడా మనం పెట్టేసి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న దగ్గర మనం ₹1,00,000 పెట్టి కొనాలంటే చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాము. ఆ పరిస్థితి ఇక ముందు రాకుండా ఇప్పుడే మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. అందులోనూ మనకి ముచ్చర్ల అనేది ది బెస్ట్ ఆప్షన్. లాస్ట్లో ఒక్క విషయం మీకు చెప్పగలను. ఫ్యూచర్ సిటీ అనేది చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది. ఇది చాలా మందికి తెలియడం లేదు. ఇప్పుడే రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడే మంచి ఎక్కువ ల్యాండ్ తీసి పెట్టుకోండి.
సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు ముచ్చర్ల ప్రైమ్ లొకేషన్లో ఉన్న మా ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. ఇది 50+ ఎకర్స్ గ్రోయింగ్ అండ్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. సిటీకి జస్ట్ 45 మినిట్స్ డ్రైవ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము విత్ క్లబ్ హౌస్ అండ్ రీక్రియేషన్. రోడ్స్ కూడా స్పేసియస్గా 30, 40, 60 అండ్ 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. 100% వాస్తు ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. తప్పకుండా శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. అండ్ మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో నాకు కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి విజిట్ చేయండి, నేనే విజిట్ చేపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇక ముందు ముందు కూడా మీకు ఇస్తూనే ఉంటాను. అండ్ మెయిన్లీ ఫ్యూచర్ సిటీ కోసం మీకు డైలీ రొటీన్గా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.